హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఇంతకుముందు వీడియోలో మీకు రౌండ్ నెక్కు ఎలా లోడింగ్ అనేది అంటే చుట్టూ ఎలా లోడింగ్ చేసుకోవాలో మీకు చూపించాను కదా అండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇలాంటి షేప్ అంటే మనకి వి షేప్ అయినా ఇలా కొంచెం ఇక్కడ కర్వ్ లాగా వచ్చిన షేప్ నెక్కుకైనా కూడా ఎలా లోడింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి. ఇందులో కూడా మీకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్లో థ్రెడ్ అనేది స్టిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ చుట్టూ గోల్స్ అనేది వేసుకుంటాను. చూడండి, నేను ఇక్కడ ఇందులో ఏంటంటే మీకు ఇలాంటి థ్రెడ్ అనేది ఇక్కడ ఎలా కుట్టానో మీకు రౌండ్ షేప్ నెక్లో చూపించాను కదా, సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా అలానే కుట్టాలండి. కుట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. చూసారా, ఇలా థ్రెడ్ని అయితే నేనైతే కుట్టేసుకున్నాను. ఇది ఎలా కుట్టుకున్నానంటే ఫస్ట్ దీనికన్నా ముందు ఒక వీడియో షేర్ చేశాను కదండి నేను, రౌండ్ నెక్ అనేసి. ఆ నెక్ దానిలో కూడా నేను ఇలానే దారాన్ని పెట్టి కుట్టేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చూసి అలానే కుట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చుట్టూ గోల్స్ అనేది వేసుకుంటూ వద్దామండి. ఇలా జరీ థ్రెడ్తోనైతే వేసుకుంటున్నానండి నేను. ఇలా దీనికి ప్రక్క నుంచి ఇలా వేసుకుంటూ రావాలి. నేను అక్కడ కొంచెం పెద్దగానే వేశాను కదా అండి ఆ వీడియోలో, మీకు కొత్తగా నేర్చుకునే వారి కోసమని క్లారిటీగా కనిపించాలనేసి అలా వేసి నేను మళ్ళీ అవుట్లైన్ అనేది మళ్ళీ ఇంకోటి చిన్నగా వేసుకుంటూ వచ్చాను కదా. ఇక్కడ మాత్రం కొంచెం చిన్నగానే వేసుకుంటున్నాను గోల్స్ అనేది. ఇలా ఇక్కడ మూల దగ్గర ఇలా ఒక చిన్న గోల్స్ వేసేసుకొని మళ్ళీ ఇలా ఇక్కడ మూలకు మాత్రం ఖచ్చితంగా ఇలా కొచ్చగా వచ్చేలా చేయాలండి. మొత్తం నెక్ చుట్టూ కుట్టేసుకోవాలండి. లోపల సైడ్ కూడా మనకి ఇలానే గోల్స్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ గోల్స్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు వీడియోలో నేను మీకు ఇది ఎలా వేసానో చూపించాను కదా అండి. ఇప్పుడు అంటే ఇవి రెండు కలిస్తేనే మనకి ఈ షేప్ నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ షేప్ నెక్కి ఎలా వేస్తానో చూడండి. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ వీడియోలో ట్రిక్ అనేది. ఇక్కడ నీడిల్ పెట్టేసి ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వస్తే ఇక్కడ వరకు హాఫ్ పార్ట్ అయితే మనకి వచ్చేస్తుంది. మిగతా హాఫ్ పార్ట్కు నేను ఇక్కడ నుండి తీసాను కదా, కాకపోతే అలా కాకుండా మనకి ఇక్కడ నుండి ఇదే డైరెక్షన్లో ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా వచ్చిందో లోడింగ్ అనేది ఇక్కడ కూడా అలానే వస్తుంది. కాకపోతే నీడిల్ అనేది ఇక్కడ నుంచి మనం తీస్తాము. అది ఎలానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఇక్కడ పెడుతున్నాను కదా నీడిల్, మనకి ఇది ఇక్కడనే పెట్టి ఇలానే లోడింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ మనకి ఇక్కడ ఫిల్ కావడానికి మనకి స్ట్రేట్గా అనేది గోల్స్ అనేది తీస్తున్నాం కదా, అంటే మనకి డిజైన్ బట్టి అంటే మనం ఏ షేప్లో వేసుకున్నామో అదే షేప్లో లోడింగ్ అనేది రావాలి మనకి కంపల్సరీగా. అందుకనేసి నేను ఇలాన వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా గోల్స్ మధ్యలో నుంచి ఇంకొక గోల్స్ అనేది తీయాలి. ఇక్కడ కూడా దీనికి కిందనే ఇంకో గోల్స్ అనేది ఉంది కదా, ఆ గోల్స్ మధ్యలో నుంచే ఇంకొక షార్ట్ గోల్స్ అనేది తీయాలి ఫ్రెండ్స్. ఇలా దీనికి పైన ఇంకొక గోల్స్ అనేది ఇలా షార్ట్ చైన్ మధ్యలో నుంచి ఇలా తీయాలి ఫ్రెండ్స్. ఇలా పైకి వేసినప్పుడు ఇక్కడ అంటే మనకి పైనకి వేసినప్పుడు ఇక్కడ ఏదైతే పైన ఉందో
ఆ గొలుసు అంటే గొలుసుకి పైన ఉన్న గొలుసులో నుంచి ఇలా చిన్న గొలుసు అనేది తీయాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఫ్రెండ్స్, మనకి ఈ లోడింగ్లో అంటే ఇప్పుడు ఈ షేప్ అనే కాదు, నేను ఇందాక చెప్పిన వీడియోలలో కూడా మనకి స్టార్ షేప్ లోడింగ్ అయినా కానీ ఇంకా లీఫ్ లోడింగ్ అయినా కానీ కంపల్సరీగా మనకి ఇలా 2 గోల్స్లు అనేటివి వస్తాయి. అంటే పైనకి వేయినప్పుడు ఒకటి లాంగ్ ఒకటి షార్ట్, కిందికి వచ్చినప్పుడు కూడా ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ ఇలా వస్తాయి కదా అండి. మనం ఇక్కడ నేను చూసారా అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నాను. కిందికి వచ్చినప్పుడు మాత్రము ఒక్కొక్క గొలుసు దానికి వెళ్ళి ఒక్కొక్క టైం అంటే 1 టైమే నేను షార్ట్ చైన్ అనేది తీస్తున్నా. పైనకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్క దానిలో నుంచి 2 అనేటివి వస్తున్నాయి. మనకి ఇక్కడ క్రాస్గా వచ్చేంత వరకు అలా అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ఇక్కడ కుట్టేటప్పుడు. ఇలా చూసారా, ఇప్పుడు నేను అక్కడ 2 టైమ్స్ తీసాను. అలా ఇలా పైనకి 2 గొలుసులు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, మళ్ళీ కిందికి కూడా 2 గొలుసులు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇలా ఇప్పుడు మనము ఇలా వేసుకుంటున్నాం కదా గొలుసులు అనేటివి. కాదని మీరు ఇప్పుడు ఈ డైరెక్షన్లో వేసుకున్నారనుకోండి, కొత్తగా అంటే మనకి ఏం టెక్నిక్స్ తెలియదు, కొత్తగా నేర్చుకునే వారికి ఎలా లోడింగ్ అనేది రావాలో అర్థం కాదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా వేసుకుంటారు. అంటే ఎలా వేసుకున్నా కూడా వస్తుందనేసి ఇలా వేసుకుంటే అంటే ఇక్కడనే నీడిల్ పెడతారు. అంటే ఇటు సైడే, లోపలికి కాకుండా మన ఇటు సైడే పెట్టేసి ఇలా అయినా వేస్తారు, లేకుంటే ఇక్కడ పెట్టేసి ఇలా అయినా ఇలా వేసుకుంటేనే మనకి వస్తుంది. కాదని ఇలా కూడా వేయొచ్చని వేస్తారండి. అలా వేస్తే మాత్రం రాదండి. మీకు కంపల్సరీగా ఇలానే వేయాలి. అండ్ ఇంకొకటి ఎలా వేసుకుంటున్నారంటే కొంచెం మంది ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ మాత్రం ఇలా స్ట్రైట్గా వేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వేస్తున్నారు. అలా కూడా అవసరం లేదండి మనకి. ఇప్పుడు ఇలా వేసుకుంటే మాత్రం ఇక్కడ కరెక్ట్ మనకి గల్ల అంటే ఇది ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ మిడిల్లో మనకి ఏ షేప్ ఉందో ఆ షేప్ లాగానే మనకి లోడింగ్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఈ లోడింగ్ నేర్చుకుంటున్నాం కదా, ఈ లోడింగ్ నేర్చుకుంటే మనకి ఫ్లవర్ లోడింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్లవర్ లోడింగ్లో 2 టైప్స్ 3 టైప్స్గా ఉంటాయండి. ఒకటి సింగిల్ థ్రెడ్తో ఉంటుంది, ఇంకొకటి మల్టీ అంటే మనకి ఒకటే ఫ్లవర్లో 2-3 కలర్స్ యూజ్ చేసేసి మనం లోడింగ్ అనేది వేసుకోవచ్చండి. ఆ లోడింగ్లో కూడా మనకి ఇలానే ఒకటి షార్ట్ చైన్ ఒకటి లాంగ్ చైన్ అనేది ఉంటుంది. అది కూడా మనకి గొలుసు మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ కింది దాంట్లో ఒకటే గొలుసు 2 సార్లు తీసాను. మనకి ఇలా రావడానికి లోడింగ్ అనేది మీకు ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా వస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం ఎంత డిస్టెన్స్తోనే క్రాస్గా వేస్తున్నామో అదే డిస్టెన్స్తో ఇక్కడ వస్తుంది. కానీ మనకి అలా కనిపిస్తుందండి. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ అనేది అది. ఇక్కడ మనకి నెక్ అనేది ఫినిషింగ్ అనేది రావడానికి ఇలానే మనం వేసుకోవాలి. ఇలా ఇప్పుడు బయటికి పడింది నాకు, అలా కాకుండా ఇలా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ చుట్టూ గొలుసు వేసుకున్నా కూడా చాలామంది ఈ లాంగ్ గొలుసు అనేది ఈ మధ్యలో వేసి ఈ గొలుసు మధ్యలో నుంచి తీయకుండా ఈ గొలుసు అవుట్ సైడ్ నుంచి ఇలా తీస్తున్నారండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా ఇలా తీస్తే మనకి గొలుసు వేసుకున్నా కూడా యూజ్ లేకుండా
మనకి ఒక లేయర్ కాడలాగా అనేది కనిపించదు. అప్పుడు ఎలా కనిపిస్తుంది మనకి? మళ్ళీ ఇక్కడ దీని పక్క నుంచి మనం ఇంకొక గొలుసు వేసాం కాబట్టి రెండింటిలాగా మనకి తిక్కుగా కనిపిస్తుంది. ఇక్కడ సింగిల్గా వేసినా కూడా అంత తిక్కుగా కనిపించదండి. అలా వేసుకోకండి, కంపల్సరీ ఇలా వేసుకోండి. మీకు ఒకటే సింగిల్ లైన్తోనే అవుట్లైన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇలా మనకి అక్కడ స్ట్రెయిట్గా ఇక్కడ ఈ మూల దగ్గర, అంటే ఈ నెక్కులో మనకి ఇక్కడ మూల దగ్గర స్ట్రెయిట్గా కనిపించేస్తుంది. కానీ ఇది వేయడం మాత్రం క్రాస్లోనే వేస్తున్నాం మనము. అందుకే నేను దీనికన్నా ముందు మీకు అలా సపరేట్గా వీడియోస్ చేసి చూపించానండి. ఇదే నెక్కుది, ఈ సైడ్ రైట్ సైడ్ది ఒక పార్ట్, లెఫ్ట్ సైడ్ది ఒక పార్ట్ చూపించాను కదా, అందుకనే అలా చూపించాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలానే వస్తుంది. చూసారా, ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే ఫస్ట్ ఒకటే గోల్స్లో నుంచి ఇక్కడ మాత్రం 3 టైమ్స్ అలా తీసేసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది వస్తుంది. ఇలా ఇప్పుడు ఇక్కడికి ఒక పార్ట్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్ళడానికి నేను ఎలా వేస్తున్నానో చూడండి. హాఫ్ పార్ట్ మాత్రం ఇలా కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం క్రాస్గా, అంటే మనకి ఇప్పుడు ఇలా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మాత్రం ఒక గొలుసులో నుంచి ఒకసారి తీసేసి ఇక్కడ ఒక గొలుసులో నుంచి 2 టైమ్స్ తీసినా కానీ మనకి క్రాస్ అనేది ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. అండ్ మనకి ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. నేను మీకు నేర్చుకున్నప్పుడు పిక్ అనేది నేను తీసుకున్నాను. ఆ పిక్ ఇక్కడ మనకి సైడ్లో కనిపిస్తుంది చూడండి. అందులో కూడా ఇలానే వేసాను కాబట్టి నేను అప్పుడు మనకి ఈజీగా వచ్చేసింది. ఇలా ఇక్కడ మనకి ఇందులో కూడా 3-4 థ్రెడ్స్ యూజ్ చేసి ఇలా లోడింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇదిగోండి, చూసారు కదా, నేను పైనకి వెళ్తున్నప్పుడు ఒక గొలుసులో నుంచి ఒకటేసారి తీసాను. కిందికి వస్తున్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది రావడానికి ఒక గొలుసులో నుంచి 2 సార్లు తీసాను. అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఇలా గొలుసులు వేసుకొని, అంటే చుట్టూ అవుట్లైన్ వేసుకొని మనం ఈ లోడింగ్ అనేది చేసుకోండి. కంపల్సరీగా మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఎలా వచ్చిందో ఈ రైట్ సైడ్ కూడా అలానే వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరే చూడండి. చెప్పాను కదండి, మీకు అవుట్లైన్ వేసుకొని ఆ అవుట్లైన్లో నుంచి చిన్న షార్ట్ చైన్ అనేది తీయకుండా బయట సైడ్ తీస్తే మాత్రం మనకి అంతగా కనిపించదు. ఇలా వేసుకుంటే మీకు కూడా తొందరగా వచ్చేస్తుంది అండ్ నీట్గా కనిపించేస్తుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఇలా వేసుకుంటున్నాం కదా, లోడింగ్ అనేది
రెండు గొలుసు అనేటివి అంటే పైనకి వెళ్ళినప్పుడు రెండు గొలుసులు అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది, కిందికి వచ్చినప్పుడు రెండు గొలుసులు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ చుట్టూ అవుట్లైన్ అనేది వేసుకున్నాము. అది వేసుకోకుండా వేసినప్పుడు మనకి ఇక్కడ చిన్న గొలుసు అనేది తీస్తున్నాం కదా, అంటే చిన్న షార్ట్ చైన్ అనేది తీస్తున్నాం కదా గొలుసు మధ్యలో నుంచి. అప్పుడు మనకి ఇలా వెనక్కి అనేటప్పుడు అక్కడ చిన్న ముడిలాగా వస్తుంది. ఆ ముడి దగ్గర మనం కొంచెం ఇలా అంటాం కదా, అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ అనేది వేసుకోకపోతే అవుట్లైన్ అనేది ఇక్కడ మనకి చిన్నగా హోల్ లాగా కూడా కనిపిస్తుందండి. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ హోళ్ళ మధ్యలో నుంచి మనము చైన్ అనేది వేసుకుంటూ వస్తాము, అంటే గోల్స్ అనేది వేసుకుంటూ వస్తాము. అప్పుడు వేసినప్పుడు మనకి ఇప్పుడు ఇలా తీసినప్పుడు ఇక్కడ కనిపించే చైన్కి కనిపించే చైన్కి మధ్యలోనే ఇక్కడ ఈ హోల్ మధ్యలో నుంచి ఈ హోల్ మధ్యలోకి ఒక గోల్స్ అనేది వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఇందులోనే కలిసిపోతుంది మనకి. అప్పుడు గోల్స్ అనేది బయటకి ఏర్పడదు. ఇలా వేసుకుంటే మాత్రం కంపల్సరీగా మనకి గోల్స్ అనేది ఏర్పడుతుందండి, అంటే కాడలాగా వస్తుంది. మనం నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నప్పుడు అది గొలుసు థిక్నెస్ అనేది అంటే లైన్ ఒకటే సింగిల్ లైన్ వేసుకున్నా కానీ మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా చూసారు కదా, అటు ఎలా వచ్చిందో షేప్ అనేది మనకి ఇది కూడా అదే విధంగా వచ్చింది. అలా ఎలా వచ్చిందంటే మనకి నీడిల్ అనేది ఇటు సైడ్ పెట్టాము. ఈ ట్రిక్ అంటే ఈ నీడిల్ అనేది ఎక్కడ పెట్టి లోడింగ్ అనేది చేయడం కూడా ఒక ట్రిక్కేనండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు కంపల్సరీగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ క్రాస్గా అయిపోయింది కదా, మనకి ఇప్పుడు ఈ పార్ట్ ఫినిష్ కావడానికి మనకి ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ ఎలా తీసామో ఇప్పుడు కూడా అలానే మనం థ్రెడ్ అనేది తీయాలి, లోడింగ్ అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ లాక్ అనేది వేసేసుకున్నాను నేను. చివరికి థ్రెడ్ అనేది కొంచెం ఏర్పడితే సూది అనేది ఇలా పైకి అనేసి కిందికి తీసేసానండి. ఇప్పుడు చుట్టూ మనం అవుట్లైన్ అనేది వేసుకుందాము. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న హోల్స్ అనేటివి ఇక్కడ కనిపించవు. ఈ గోల్స్ ప్రక్కన నుంచి ఇలా చిన్న చిన్నగా గోల్స్లు అనేటివి వేసుకుంటూ రావాలండి నెక్ చుట్టూ. ఇలా చూసారా, ఇలా ఫైనల్లీ మనకి నెక్ లుకింగ్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా ఇటు ఈ డైరెక్షన్లో వస్తే ఇటు కూడా అదే డైరెక్షన్, అంటే దీనికి అపోజిట్లో దీనికి ఇటు దానికి ఆపోజిట్ లాగా ఇలా కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ ఈ షేప్లో ఇటు ఈ షేప్లో ఇలా వచ్చుకుంటూ ఇక్కడ మూలల దగ్గర ఇటు ఈ షేప్లో వచ్చేసి ఫైనల్లీ మనకి ఇక్కడ మాత్రం స్ట్రైట్గా
వచ్చేసింది. అది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం నీడిల్ పెట్టేసి ఇలా తీసేసి ఇక్కడ మట్టుకు మాత్రం క్రాస్ లానే వస్తుంది ఇది, కానీ మనకి ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది అంతే అండి. మనకి ఇంతకుముందు వీడియోలో ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చి ఇక్కడ ఎలా ఎండ్ అయిందో ఇక్కడ కూడా అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కమెంట్ కూడా చేయండి. ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి.